డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ సువార్తను ప్రపంచవ్యాప్తంగా పంచుకుంటుంది. ఈనాటి ఇన్ టచ్లో తరువాత తరపు హృదయాలను ముట్టుకొనుట. ఈ సందేశపు శీర్షిక తరువాత తరపు హృదయాలను ముట్టుకొనుట. దేవుని వాక్యపు సత్యాన్ని మన పిల్లలకు బోధించాలనే దైవికమైన ఆబ్లిగేషన్ మనకుంది. వాళ్ళ జీవితాన్ని ఎదుర్కోవడానికి, వాళ్ళు దేవుని పిల్లల్ని అర్థం చేసుకోవడానికి, సిద్ధంగా ఉండడానికి, వారి జీవితం కొరకు ఆయన వద్ద ఒక చిత్తము, ఒక పథకం ఉందని, దేవునికి వారిని పరిచయం చేయడం పేరెంట్స్ యొక్క బాధ్యత అని. దాని తర్వాత వచ్చే ప్రతి తరానికి అదే బాధ్యత ఉంటుంది. మన కుమారులు కుమార్తెలకు నేర్పించే బాధ్యత మనకు ఉంది. వారి కుమారులు కుమార్తెలకు నేర్పించే బాధ్యత మన పిల్లలకు ఉంటుంది. వారికి వారి పిల్లలకు నేర్పించే బాధ్యత ఉంటుంది. దేవుని వాక్యాన్ని బోధించే విషయానికి వచ్చినప్పుడు ఒక తరం గ్యాప్ ఉండొచ్చని బైబిల్లో ఎక్కడా కూడా చెప్పబడలేదు. కనుక మీరంతా మీ బైబిల్స్ని తెరిచి కీర్తనల గ్రంథం 78ని చూడండి. మనం ఇప్పుడు మాట్లాడుకునే ఉపదేశానికి సంబంధించిన విషయాన్ని ఇప్పుడు చూద్దాం. కీర్తనలు 78. కొన్నిసార్లు ప్రజలు ఇలా అంటారు, మీ ప్రసంగం మధ్యలోకి వచ్చినప్పుడు మీరంటారు, ఇప్పుడు వినండి అని. అది ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇక్కడి నుంచే. నా జనులారా నా బోధకు చెవి యొగ్గిడి. వచనం అలానే మొదలవుతుంది. నా జనులారా నా బోధకు చెవి యొగ్గుడి, నా నోటి మాటలకు చెవి యొగ్గిడి. అంటే జాగ్రత్తగా వినండి. అతను చెప్పబోయేది చాలా చాలా ముఖ్యమైనది. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. దీని వినండి. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవునియందు నిరీక్షణ కలవారై దేవుని క్రియలను మరువకయుండి, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిరమనస్సు లేనివారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖత్వము తిరుగుబాటును కల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. ఈ కీర్తనను వ్రాసిన రచయిత దీనిని రాస్తున్నప్పుడు గుర్తుంచుకోండి, మీలా నాలా వారి వద్ద బైబిలు లేదని. కనుక ఒకరినొకరు చెప్పుకుంటూ వాక్యాన్ని ఒకరితో ఒకరు పంచుకునే విధానాన్ని దేవుడు చేశాడు. సర్వోన్నతుడైన దేవుని చేత ప్రేరేపించబడి అద్భుతమైనంత సమాచారాన్ని మోషే మనకు ఇచ్చాడు. ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు చూస్తే దేనిని గుర్తుంచుకోండి. వారు వారి పిల్లలకు చెప్పేవారు, వారి పిల్లలు వారి పిల్లలకు చెప్పాల్సి ఉంది. ఒకరి నుంచి మరొకరికి రావాలది. అది ఎలా అప్పగించబడేదో గుర్తుందా? మరొక తరానికి ఇవ్వడానికి వాళ్ళు వారికి బైబిల్ని ఇవ్వలేదు. సింపుల్గా వారికి చెప్పారు. దాని గురించి వాళ్ళెంతో స్పష్టంగా ఉన్నారు. అలాగే వాళ్ళు చెప్పే విషయం ఎంతో కరెక్ట్గా అక్యురేట్గా ఉండాలి. కనుక వారి వద్ద ఉన్నది దేవుడు వారికి చెప్పినది వారికి అందివ్వడం. ఎవరో ఇలా అంటారు, అయితే వాళ్ళు చాలా తప్పులు చేసి ఉండవచ్చును. అయితే మార్గదర్శనం ఎవరు చేస్తున్నారో గుర్తు తెచ్చుకోండి. సర్వోన్నతుడైన దేవుడు. 1000 సంవత్సరాల క్రితమే దేవునికి తెలుసు మనం ఇక్కడ ఉంటామని, మనం సత్యాన్ని తెలుసుకోవాలని, మన కోసం ఏముంచాడు అన్నది. కనుక మనకు ఏమున్నది? మనకు ఈ అద్భుతమైన ఎంతో గొప్ప దేవుని వాక్యం అనబడే నిత్య గ్రంథము, పవిత్రమైన బైబిల్ ఉన్నది. ఇందులో మనకు జీవితంలో కావలసిన ఏదైనా ప్రతిదానిని గురించిన ఉపదేశం ఉంది. జీవితానికి కావలసింది. జీవితంలో మీరు ఎక్కడ్నుంచి వచ్చి ఉన్నా సరే, మీకు ఏం బోధించబడి ఉన్నా సరే, పవిత్ర గ్రంథము బైబిల్, దేవుని వాక్యమని మనం పిలిచే 2 కవర్స్లో సత్యమనేది ఉన్నది. అది అలా ఉండడాన్ని నొక్కి చెప్పడానికున్న కారణం ఏంటంటే వాళ్ళకది లేదు గనక. పేరెంట్స్ వారి పిల్లలకు చెప్పేవారు, వారికి ఉపదేశించి మార్గదర్శనం చేయడానికి. అప్పుడు ఆ పిల్లలకు వాళ్లకు తెలుసది. సత్యాన్ని పంచుకోవాలంటే ఆ విధంగానే అది చేయాలని వాళ్లకు తెలుసు. కనుక మనం తర్వాత తరం వారి హృదయాలను ముట్టుకునే ఆజ్ఞను గురించి మాట్లాడినప్పుడు
సింపుల్గా నేను చెప్తున్నది ఇదే. ఉపదేశము మరియు ఉదాహరణతో, పరిశుద్ధాత్మ శక్తితో దేవుని ముందు విధేయతతో నడవాలనే కోరిక కలగాలనే విధంగా దేవుని వాక్యపు సత్యాన్ని బోధించాలి అని. కనుక మీరు షూర్గా లేకుంటే దాన్ని రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఉపదేశము మరియు ఉదాహరణతో బోధించడము. ఇప్పుడిది చూడండి. మీరు ఉపదేశముతో బోధించినా లేకున్నా ఉదాహరణతో బోధించాలి. అది తప్పక జరుగుతుంది. పరిశుద్ధాత్మ యొక్క శక్తిలో దేవుని ముందు విధేయతతో నడవాలనే కోరిక కలిగేలా దేవుని వాక్యపు సత్యాలను బోధించడం. అది మీరు ఏం చెప్తారో, ఏం చేస్తారో దానికి మధ్య స్థిరత్వం ఉన్నప్పుడే అది జరుగుతుంది. కనుక తరువాత తరం వారికి మనం దేవుని వాక్యాన్ని బోధించాలి. పాత నిబంధనపు కాలములో ఆరంభ దినములలో వారి వ్యక్తిగత సాక్ష్యం అంతా దేవుడు ఎవరన్నది, వారి జీవితంలో ఆయనేం చేశాడన్నదే. ఐగుప్తులో పెరిగిన వారిలో ఒక్కరిగా, ఐగుప్తు బంధం నుంచి స్వాతంత్రాన్ని అనుభవించిన వారిగా మిమ్మల్ని ఊహించుకోండి. మరియు ఆ రాత్రి మీ కమ్యూనిటీ నుంచి మృత్యుదూత వెళ్లడం, అలాగే ఐగుప్తు అంతటా కూడా భయంకరమైన, ఘోరమైన మరణఘోష వినబడ్డాన్ని ఊహించుకోండి. వాళ్లకున్న సాక్ష్యాన్ని ఊహించుకోండి. తర్వాత ఎర్ర సముద్రం వద్దకు రావడం, అక్కడ దేవుడు అద్భుత కార్యాన్ని చేసి వాళ్లను దాటించడాన్ని చూడడం, తర్వాత సీనాయి పర్వతం వద్దకు చేరడం, మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్లి 10 ఆజ్ఞలను తీసుకుని తిరిగి రావడం, తర్వాత వారికి ఉపదేశించడం. మనం జీవించవలసినది ఖచ్చితంగా ఈ నియమాల చేతనే అని, వాళ్ళకవి బోధించబడేవి, వాటి ప్రకారంగా వాళ్ళు జీవించాలి. కనుక ఆ కాలంలో వాళ్ళేం చేసేవారంటే, మోషే వ్రాసినట్లుగా దేవుడు ఏం చేశాడో వారికి గుర్తు చేస్తూ ఇలా చెప్పాడు. మీరు దానిని చెప్పాలి, దీనిని మీ పిల్లలకు బోధించాలి. వారికి కేవలం బోధించడమే కాదుగాని దేవుని వాక్యాన్ని పాటించి మీరు చూసిన దానికి, మీరు విన్నదానికి మాదిరిగా ఉండాలని చెప్పాడు. ఇక తరాల మధ్యన ఎటువంటి గ్యాపు ఉండకూడదని, అంటే దేవుని దృష్టికోణం నుంచి ఒక కాలం కూడా ఉండదు. మనం ఇలా అన్నప్పుడు చూడండి, నేనంత మంచి బోధకుణ్ణి కాదు, మా పిల్లలకు ప్రొఫెసర్లు బోధించాలనుకుంటున్నాను, నేను వారికి కాదు, అలా చేయకూడదు, మీరుగాని అలా చేస్తే పూర్తిగా నాశనకరమవుతుంది. మన పిల్లలకు మనమే బాధ్యులము. సర్వోన్నతుడైన దేవుని దైవీకమైన ఆజ్ఞ క్రింద మన పిల్లలు ఉండడానికి, రాబోయే తరానికి చెప్పే బాధ్యత మనపై ఉంది. అంటే నా కుమారులు కుమార్తెలకు, మీ కుమారులు కుమార్తెలకు, వాళ్ళు వారి కుమారులకు కుమార్తెలకు బోధించాలి. బదులుగా వాళ్ళు దేవుని వాక్యపు సత్యాన్ని వారి పిల్లలకు బోధించాల్సి ఉంటుంది. దానర్థం మీరు మొదలుపెట్టి వారికి దేవుని వాక్యపు అవుట్లైన్ ఇచ్చి ప్రతిదీ వివరించాలని కాదు. మీరు దేవుని కృప పొంది ఉంటే రక్షణ అనేది దేని గురించి అని మీకు తెలుసు. మీరు దేవుని వాక్యాన్ని చదివినందున, ఆయన మీ జీవితంలో కార్యం చేసినందున, మీ జీవితంలో ఆయన కొన్ని అద్భుతమైన కార్యాలు చేయడం చూశారు కనుక ఇక్కడున్న అందరూ అలాగే వింటున్నారు. వారందరూ బయట ఉన్న వేలాది మందికి దేవుడు మిమ్మల్ని ఎలా రక్షించాడన్న సాక్ష్యం ఉంది. మిమ్మల్ని ఎలా ఉంచాడో, మీకు ఎలా అన్ని ఏర్పాటు చేశాడో, మిమ్మల్ని ఎలా పైకి లేపాడో, ఎలా సురక్షితంగా ఉంచాడో. మీరు అన్ని రకాల కష్టాల నుంచి వెళ్లారు, శ్రమలు, బాధలు, జీవితంలోని విషాదాల నుంచి. అయినా మీరక్కడ దేవుని కృపలో నిజంగా నిత్యానికై భద్రంగా నిలుచొని ఉన్నారు. మీకొక సందేశం ఉంది, మీకొక సాక్ష్యం ఉంది. దేవుని వాక్యపు సత్యపు ఆధారంతో చెప్పడానికి మీకొక కథ ఉంది. వచనం చెప్తుంది, మీరు మీ పిల్లలకు దానిని చెప్పి వారికి బోధించే దైవికమైన బాధ్యత మీకు ఉంది అని. మీ పిల్లలకు సత్యాన్ని చెప్పడానికి కావలసినంతగా దేవుని కృపచేత రక్షణ పొందని వ్యక్తి అంటూ ఈరోజు ఒక్కరూ లేకుండా లేరు. ఎంతో అవసరమైన సత్యాన్ని. ఎందుకంటే మనం నివసిస్తున్న కాలంలో మీరు నేను భాగస్థులమైన సఖ్యత తప్పుతో నిండి ఉంది. అపాయాలతో వారిని ట్రిప్ చేసి వారి జీవితాలను నాశనం చేసే వాటితో నిండి ఉంది. అందువల్ల మనమందరం దేవుని కృపచేత రక్షణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుడు మనకు ఇన్వెన్షన్స్లా ఇచ్చినవి అవి ఏవైనా సరే, నేను టీవీ గురించి ఆలోచిస్తాను, ఐఫోన్స్, అలాగే యూజ్ చేయబడే మిగతావన్నీ సువార్తను ప్రపంచానికి చేరవేయడానికి అద్భుతమైన సాధనాల గురించి. అయితే ఎక్కువగా మనం ఎలా ఎంచుకుంటామో చూడండి. బోధించే విధానాలు మనకు ఎన్నో ఉన్నాయి. అయితే పేరెంట్స్గా, గ్రాండ్ పేరెంట్స్గా, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్గా మన పిల్లలకు బోధించే బాధ్యత మనకుంది. ముందుగా మన జీవితంలో, తర్వాత మనం నేర్చుకున్న దానితో. కనుక దీని నుంచి మనకు ఒక బాధ్యత ఉందని నిరూపించబడుతుంది. కనుక మోషే మళ్ళీ మళ్ళీ చెప్పాడు, వీటిని మీరు మీ పిల్లలకు శ్రద్ధగా బోధించాలి. క్యాషువల్గా కాదు, చాలా శ్రద్ధగా వారికి బోధించాలి. కనుక మిమ్మల్ని ప్రశ్న అడగనా? మీ కుమారులు కుమార్తెలతో చివరిగా ఎప్పుడు కూర్చొని ఇలా అన్నారు, మీ క్రిస్టియన్ జీవితంలో మీరెక్కడ ఉన్నారో చెప్తారా అని? నిజంగా మీరు దేన్ని నమ్ముతారు? మీరు జవాబు చెప్పలేని విషయం ఏదైనా వాళ్ళు చెప్తారని మీకు భయమా?
ఏం చెప్పాలో దేవుడే చూపిస్తాడు. కనుక దానిని ముందుగా నడిపించాలి. మనం అనుకుంటాం పిల్లలను పెంచితే వాళ్ళు స్కూలుకి వెళ్ళి సత్యాన్ని వింటారని. ఒకవేళ వాళ్ళు సండే స్కూలుకి వెళితే ఫలానా ఫలానా అని. అలా మనం దేవుడు అంటే తెలియని ఒక పూర్తి తరాన్ని పెంచి పెద్ద చేశాం. వాళ్లకు దేవుని వాక్యం ఏంటో తెలీదు. అలాగే దేవుని విషయాల్లో ఎలాంటి ఆసక్తి ఖచ్చితంగా ఉండదు. అంటే అందరి విషయాల్లోనూ అదే నిజమని కాదు. బయట తమ సాక్ష్యాన్ని పంచుకునే ధైర్యం కల చాలామంది దైవికమైన యవనస్తులు ఉన్నారు. అయితే మొత్తం మీద ఒక తరం అంతా ఉంది. ఎందుకంటే పెద్దలుగా మనం పూర్తిగా దేవునికి వ్యతిరేకమైన వచనానికి, పవిత్రమైన వాటికి వ్యతిరేకంగా ఉండే దాని మీద ఆధారపడే సమాజాన్ని సృష్టించాము కనుక దాని గురించి వాళ్ళు వినాలని అనుకోరు. దానిని వాళ్ళు బోధించరు. సమయం గడుస్తుండగా మరింత తక్కువ ఆత్మిక విషయాలను అలౌ చేస్తారు. బైబిల్ చెప్తుంది మన పిల్లలకు బోధించే బాధ్యత మనకి ఉందని, తర్ఫీదునివ్వడం, వాళ్ళు ఎక్కడ స్కూలుకి వెళ్ళినా కూడా మంచి చెడుల మధ్యన తేడాను తెలుసుకునేగలిగేలాగా. దైవజనులు మంచి కోసం నిలబడి ధైర్యంగా ఇలా అననంత వరకు బైబిల్ దేవుని వాక్యమని నమ్ముతాను. అది నా పిల్లలు అర్థం చేసుకోవాలని అనుకుంటాను. అలాగే మా గ్రాండ్ చిల్డ్రన్ కూడా మనం ఎవరమన్నది చేసిన అదే విషయాలలో సెక్యులరిజం మరియు అపనమ్మకంతో మునిగి కప్పబడిపోతాము అని. ఆ విషయం అనేది ఏదో జరిగిపోయే విషయం కాదది. అది ఇప్పటికే జరుగుతుందది. అయితే ఒక గ్రాండ్ పేరెంట్గా దీనిని మిమ్మల్ని అడుగుతున్నాను, లేదా ఒక పేరెంట్గా మీ పిల్లల్లో ఎవరితోనైనా చివరిగా ఎప్పుడు కూర్చొని ఇలా అన్నారు అని. స్కూల్లో మీరేం నేర్చుకుంటున్నారో చెప్పండి. అమ్మా నాన్న మీకు అర్థం కాదులేండి. కాదు, నేను అర్థం చేసుకోగలను, నేను అర్థం చేసుకుంటాను. చెప్పండి, నాకు చెప్పండి. వాళ్ళెప్పుడైనా దేవుణ్ణి గురించి మాట్లాడతారా? వాళ్ళు దేవుడి గురించి మాట్లాడరు, ఎందుకంటే అది సబ్జెక్ట్లో ఫిట్ కాదు. ఒక ప్రశ్న అడుగుతాను, దేవునికి చోటు లేని సబ్జెక్ట్ అనేది అసలు ఉందా? అంటే సత్యమైన ప్రతీదీ కూడా పవిత్రుడైన దేవుణ్ణుంచే వస్తుంది. తప్పైనవి, బిబ్లికల్ కాని విషయాలు ఆయన నుంచి రావు. కనుక సబ్జెక్ట్ ఏదైనా సరే దేవుడే ప్రతిదానికి ఆధారము, తప్పుకు, సత్యం కానివాటికి కాదు. ఒక పేరెంట్గా అది మీ బాధ్యత. దేవుని వాక్యమును గురించి మీకు తెలిసినది వారికి బోధించడం అనేది. మీరేదో కొన్ని థియలాజికల్ ట్రీటీస్తో కూర్చోనవసరం లేదు. ఆదికాండం 1తో మీరు మొదలుపెట్టండి అంతే. దాని అర్థం ఏంటి కుమారుడా? ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించెను అంటే అర్థం ఏంటి? ముందుగా దేవుడు ఉన్నాడు. రెండవది, అన్నిటికీ సృష్టికర్త ఆ దేవుడే. అన్నిటికీ ఆయనే ఆధారము. ఇప్పుడు అక్కడ్నుంచి వెళదాం. దానంతట్లోనూ యేసు ఎక్కడ ఫిట్ అవుతాడు? అప్పుడా కథని చెప్పండి. మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసి ఇంకెవరి కొరకో వదిలివేయకూడదు. దేవుని ఆత్మ విషయాలలో నిజంగా మరింతగా ఆసక్తి లేకుండా అవుతున్న సమాజంలో మనం నివసిస్తున్నాము. కనుక నేను వచనాన్ని చూసినప్పుడు అనుకుంటాను, బైబిల్లో ఇలా అనే చోటు అసలేమైనా ఉందా? చూడండి, ఈ తరం అలా చేయనవసరం లేదు. లేదు, అది నిజం కాదు. కొన్నిసార్లు దానిని సాక్ష్యం అనే అనొచ్చును. మీరంటారు, యేసు నా కోసం చేసిన దాని గురించి సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాను అని. మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తారా అని నేను అడిగితే ఇక్కడున్నవారు బయట ఉన్నవారంతా అంటారు ఖచ్చితంగా. అయితే వారిని మీరెంతగా ప్రేమిస్తున్నారు? అప్పుడు మీరంటారు, వాళ్ళను గురించి చింతించేంతగా ప్రేమిస్తాను అని. బట్టలు కొనిస్తాను, ఆహారాన్నిస్తాను, వాళ్లకు ఇదిస్తాను, అదిస్తాను, కారును కొనిస్తాను, స్కూలుకి తీసుకెళ్తాను, అలాంటివన్నీ చేస్తాను. మీరు వారిని సరైన విధానంలో యథార్థమైన ప్రేమతో ప్రేమిస్తున్నారా? ఆత్మిక విషయాలను గురించి వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని వారి జీవితంలోని ఏరియాలో బాధించే వాటితో డీల్ చేసేంతగా, వాళ్ళని కావలసినంతగా మీరు ప్రేమిస్తారా? మీరిలా అంటారు, బహుశా ఆ విషయం నాకంతగా తెలీదంటాను. మీరు గాని రక్షణ పొంది ఉంటే మీకు తెలిసిన విషయాలెన్నో ఉంటాయి. దేవుడు ఉన్నాడని మీకు తెలుసు, ఆయనే సమస్తము సృష్టించాడని తెలుసు, ఆయనకు యేసుక్రీస్తు అనే కుమారుడు ఉన్నాడని తెలుసు, శిలువ మీద మరణించి మనందరి పాపాల కొరకు మన పాపాలు క్షమించబడులాగున ఈ లోకానికి రావడానికి ప్రథమ సంకల్పమని మీకు తెలుసు. అది మన మంచి కార్యాల వలన కాదు. ఆయన మరణించడం, శిలువ వెయ్యబడ్డం, మరణించడం, మృతుల్లోంచి లేచాడన్న నిజం అది. ఇంకా తండ్రి వద్దకు ఆరోహణుడయ్యాడని, ఆయన తండ్రి కుడిపార్శ్వమునందు కూర్చున్నాడని, మనలో నివసించడానికి ఆయన పరిశుద్ధాత్మను పంపాడని, జీవితంలో మనం చేయాల్సిందేదైనా ప్రతిదీ చేయడానికి మనం సిద్ధపడేలాగా మీకది తెలుసు. మీకు చాలానే తెలుసు. వినండి, ఎవరైనా రక్షణ పొందేంతగా మీకు తెలుసు.
అంటే వాళ్ళు తమ జీవితాన్ని నాశనం చేసుకోకుండా వాళ్ళని కాపాడేంతగా తెలుసు. మీకెంత తెలుసో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారేమో. అయితే మీకు తెలిసింది అత్యంత విలువైన, మీ జీవితంలో అత్యంత విలువైన వారిగా ఉండాల్సిన వారితో షేర్ చేసుకోవడానికి సమయాన్ని తీసుకున్నారా మీరు? మీ పిల్లలతో, మీ గ్రాండ్ చిల్డ్రన్‌తో, మీ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్‌తో వచనము చాలా స్పష్టంగా ఉంది. మన పిల్లలు, మన గ్రాండ్ చిల్డ్రన్‌తో దేవుని వాక్యపు సత్యాన్ని షేర్ చేసుకునే దైవికమైన బాధ్యత మనకి ఉంది. ఆయన చెప్పాడు, తల్లులు, తండ్రులు దానిని మీ బిడ్డలకు తెలియజేయండి. వారి పిల్లలకు ఎలా బోధించాలో మీరు మీ పిల్లలకు బోధించండి. వారి పిల్లలకు ఎలా పాస్ ఆన్ చేయాలో వారికి నేర్పించండి. అది సాక్ష్యపు గీత, విట్నెస్ గీత. అది సత్యపు గీత. దానిని తుడిచివేయకూడదు లేదా తేలిగ్గా తీసివేయనూకూడదు. కనుక మళ్ళీ అడుగుతున్నాను, ఎంతమంది పేరెంట్స్ ఈనాడు చర్చికి వెళ్ళి ప్రసంగాలను వింటారు లేదా టీవీని చూస్తారు? వారి పిల్లలు దేనిని నమ్ముతారన్న దాని గురించి ప్రశ్నించడానికి సమయం తీసుకుంటారు. ఇప్పుడు ఎలా జీవిస్తున్నారన్న దాని గురించి. వాళ్లకు ఒక కారు కొనిస్తారు. వాళ్ళను మీరు చదివిస్తారు. దీన్ని చూడండి. వాళ్ళు దేన్ని నమ్ముతారు అన్నది తెలుసుకునే హక్కు, అధికారం మీకున్నాయి. వాళ్ళెలా జీవిస్తున్నారు అన్నది. ఎందుకంటే వాళ్ళు మీ పిల్లలు. వాళ్ళ జీవితాన్ని చూసుకునే దైవికమైన బాధ్యత మీకుంది. వారి కోసం ఏర్పరచడం అయితే రిపోర్ట్ని తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ రిపోర్టు కార్డు వస్తుంది. అయితే వారి హృదయపు రిపోర్ట్ని మీరు చూడాలి. వాళ్ళు ఎలా జీవిస్తున్నారన్న రిపోర్టు మీకు కావాలి. ఎందుకంటే వాళ్ళు జీవిస్తున్న జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు కనుక వచనం ఎంతో స్పష్టంగా చెప్తుంది. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మనకా దైవికమైన బాధ్యత ఉంది. వాళ్లను మీరీ లోకంలోనికి తీసుకొచ్చి ఇలా అనకూడదు, ఓకే నేను స్కూల్స్ని నమ్ముతున్నాను, వాళ్లకు ఏం బోధిస్తున్నారన్నది తెలుసుకునే బాధ్యత మనకుంది. వాళ్ళు ఎలా జీవిస్తున్నారో, వాళ్ళు ఏం చూస్తున్నారో, లేదా వాళ్ళ ఐఫోన్స్ ఎలా యూజ్ చేస్తున్నారో, లేదా అదేదైనా సరే, మనం నివసించే సమాజంలో వారు స్వయం నాశనం చేసుకోవడానికి అవసరమైన విధానాలన్నీ వారికి ఉన్నాయి. అయితే అన్ని విధానాలు సువార్త సత్యమును విస్తరింపచేయడానికి ఉన్నాయి. పేరెంట్స్ ఉదాహరణ చేత నేను నమ్ముతాను. మీ ఇంటిలో మీ పలుకుబడి ఎంత? మీరు మీ పిల్లలకు, వాళ్ళు తమ పిల్లలకు దైవికమైన జీవితాన్ని ఎలా జీవించాలో బోధించేలా ఏం చెప్పారు? నేనిలా చెప్పడం మీరు ఎక్కువగా వింటుంటారు. దేవుని ఆజ్ఞను పాటించి పరిణామాలను ఆయనకు వదిలివేయండి అని. అయితే చాలాసార్లు కాదు గాని ఎక్కువగా ఎవరైనా బిడ్డ లేదా ఎవరైనా యవనస్తుడు కొన్నిసార్లు చాలా చిన్నపిల్లలు ఇలా అంటారు, డాక్టర్ స్టాన్లీ, దేవునికి విధేయత చూపి పరిణామాలను ఆయనకు వదిలివెయ్యండి. నాకు తెలుసు వారి తల్లి లేదా తండ్రి వారితో ఎక్కువగా చిన్న వయసులో చెప్పి ఉంటారని. దాని అర్థం ఏంటో వారికి పూర్తిగా తెలియకపోవచ్చును. అయితే ఎవరో మంచి పనిని చేస్తున్నారు. మీరు అనొచ్చును, మీరు మీ పిల్లలకు ఉపదేశించాలంటారా? అవును, అది వారి రక్షణ. అవును, వారికి సత్యాన్ని బోధించండి. ప్రపంచంలోని ప్రతి బిడ్డ అలా చెబితే ఎంత బావుంటుందో. దేవునికి విధేయత చూపి పరిణామాలను ఆయనకు వదిలివేయండి. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వారిని వారి పిల్లలకు మేము చెప్పెదము. అదెలా ఉందో అలా చెప్పే దైవికమైన బాధ్యత మనకుంది. దేవుని వాక్యమును చెప్పి దాని సత్యమును పంచుకునే బాధ్యత. మీరు అనొచ్చును, అదంతా నాకు అర్థం అవుతుందా అని. నాకు తెలియదే, నాకు కూడా కాలేదు. అయితే ఒక విషయం తెలుసా? రక్షణ పొందిన ప్రతి ఒక్కరి హృదయంలోనూ నివసించే పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానం ఉంటుంది. మీ పాపాలను గురించి అవిశ్వాసంతో మాట్లాడ్డానికి సిద్ధపడుతూ మీ పాపాలు ఎలా క్షమించబడతాయో చూపించడానికి. అయితే ఇప్పుడు మీరు విశ్వాసి అయినందున మీరేం చదవాలో ఎక్కడ చదవాలో ఆయన చూపిస్తాడు. మీకు తెలుసా, నేను పెరుగుతున్నప్పుడు ఏ విషయం నుంచైనా వెళుతున్నప్పుడు ఏం చేయాలో తెలియదు. కనుక బైబిల్ని తిప్పి చూసేవాణ్ణి. ఎన్నిసార్లు దేవుడు నన్ను తిన్నగా వచనం వద్దకు తెచ్చాడో ఆశ్చర్యం వేస్తుంది. అదేదో దేవుడు చెప్పినట్లే, చార్ల్స్, నేను నీకు చెప్తున్నది ఇదే, అది అలా జరగనివ్వాల్సిన అవసరం లేదు. అయితే కొన్నిసార్లు ఏం జరుగుతుంది, మీ జీవితంలో అది అలవాటుగా మారిపోతుంది. దేవుని వాక్యాన్ని మీరు చదవాలనుకుంటారు, ఆయన ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలనుకుంటారు. మీరొక నిర్ణయం చేసుకోవాల్సి ఉంది, ఎంతో ముఖ్యమైన నిర్ణయాన్ని. ఏదేమైనా దేవుని వాక్యం మీ ప్రశ్నకు జవాబిస్తుందని నేను చెప్పగలను. మీ పర్సనల్ లైఫ్, మీరు డీల్ చేయాల్సిన విషయాలు. బహుశా నేను దాదాపుగా దేవుని వాక్యం గురించి ఏమీ తెలియకుండానే మొదలుపెట్టాను. అయితే ఏదో ఒకలా ఆయన నన్ను ఒక వచనం వద్దకు నడిపిస్తాడు. అది ఆయనకు తెలుసది నేనెంత అమాయకుణ్ణో. అయితే ఆయన నాకేదో ఒక వచనాన్ని చూపించేవాడు.
నా దగ్గరున్న ఓ 2 పాత బైబిల్స్‌ని చూసేవాణ్ణి. ముఖ్యంగా వారు రాసిన ఆ డేట్స్‌ని చూసేవాణ్ణి. చూసి ఏం జరిగుంటుందో ఆలోచించేవాణ్ణి. కొన్నిసార్లు నేను 1, 2 మాటలు చెప్పేవాణ్ణి. ఎందుకంటే నా ఇగ్నోరెన్స్‌లో అది దేవుడు నాకు చూపించే విధానం, లేదా ఎక్కడ చదవాలో తెలియకపోవడం, ఏం చదవాలో. చూడండి, మళ్ళీ అది ప్రోత్సాహపు వాక్యం అయ్యేది. నేనింతకంటే మెరుగైన, ఎక్కువ సిద్ధాంతపు జవాబులను దేనికీ ఇవ్వలేదు. అయితే నా జీవితంలో ఆరంభ దశలోనే నేను నేర్చుకున్న ఒక విషయం ఇది. నేను నేర్చుకున్నదేంటంటే, దేవుని వాక్యాన్ని తిప్పి చూసేవాణ్ణి. అవును, నేను నేర్చుకున్నది దేవుని వాక్యాన్ని తిరగవేసి మళ్ళీ ఈ వచనాన్ని వినేవాణ్ణి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు దేవుని వాక్యమును తెరిచి మీ హృదయంతో ఆయన్ని మాట్లాడమని అడిగితే మీకు స్పష్టమైన మార్గాన్నివ్వడం ఆయనకు ఎంతో ఇష్టం. మీరు దేని గురించి తెలుసుకోవాల్సి ఉన్నా ఆయనంటే అదే. మనకు సత్యం అదే. మన పిల్లలకు, మన గ్రాండ్ చిల్డ్రన్కు అలా కొనసాగుతుంది. వారికి నేర్పించే దైవికమైన బాధ్యత ఉంది. మొదలుపెట్టడానికి ఇదే సింపుల్ విధానం. నేను గతంలోనికి తిరిగి చూసి గుర్తించగలిగాను. నేను ఎక్కువగా ఎక్కడ నేర్చుకున్నాను అని సెమినరీలోనా? కాదు. నేను ఎక్కువగా నేర్చుకున్నది కష్టాల నుంచి, శ్రమలు, బాధలు, సమస్యలు, నష్టాలు అలాంటి వాటి నుంచే. దేవుని వాక్యం వైపుకు తిరగడం, ఆయనేం చెప్తున్నాడో వినడం, ఆయన చెప్తున్నది శ్రద్ధగా వినడం, ఆయన దాన్నుంచి నన్ను బయటకు మళ్ళీ తెచ్చి ఏం చేశాడు? నా విశ్వాసాన్ని బలపరిచాడు. ఏది ఏవైనా సరే, దేవుడు ప్రార్థనకు ఇన్నేళ్లు జవాబులిస్తున్నాడు. కొన్నిసార్లు ఆయన్ని సందేహించాను. ఏం చేయాలో నాకు తెలీదు. దేవా, తర్వాత నేనేం చేయాలి? దేవుని వాక్యం వద్దకు రాకుండా ఉండేలా దేనిని ఎన్నడూ ఎదుర్కోలేరు. ప్రోత్సాహపు వాక్యాన్ని వెతక్కుండా ఏదో ఒకలా దేవుని వాక్యానికి ఒక మార్గదర్శనం చేసే వాక్యమును. ఇప్పుడు నేను అత్యంత బుద్ధిహీనంగా, స్వార్థంగా ఉంటాను. అదైవికంగా ఉండే పాయింట్ వరకు. ఒకవేళ ఆయన నాకు బోధించినది నేనితరులతో గాని పంచుకోకుంటే. మీ చుట్టూ ఆకలితో ఉన్న లోకంలోని ప్రజలున్నారు. దాహంతో అలిసిపోయి, విసిగిపోయి, నిరాశ చెంది, వదిలివేయాలని, వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నవారున్నారు. మీ జీవితంలో సర్వోన్నతుడైన దేవుడు ఏం చేస్తున్నాడో వినాలనుకునేవారు. వారికి మీరు చెప్పాలి. వారికి చెప్పకూడదు అనడానికి నాకొక్క కారణాన్ని కూడా చెప్పలేరు. మీ కుటుంబంతో మొదలుపెట్టి మీ ఫ్రెండ్స్గా ఉన్న ప్రజలు, మీతో కలిసి పనిచేసేవారు, మీకు అపరిచితులైన వారు, మీ జీవితంలోనికి దేవుడు తెచ్చేవారు, నిజంగా దేనికోసమో వెతికేవారు, దేన్నో వెతికేవారు. మనం దైవికమైన బాధ్యత క్రింద ఉన్నాం. ముందుగా మన పిల్లలతో, మన గ్రాండ్ చిల్డ్రన్తోనూ మరియు యేసుక్రీస్తు నామములో దేవుని వాక్యపు సత్యాన్ని పంచుకోవడానికి దేవుడు మన మార్గంలో ఉంచిన వారందరికీ ఆమెన్. చూడండి, మీరు బహుశా వారిలో ఒకరే ఉండొచ్చును. అన్ని రకాల బ్రాడ్కాస్ట్లను, అన్ని రకాల విషయాలను మీరు విని ఉన్నారేమో. కొన్నిసార్లు చర్చికి వెళ్లారేమో. అయితే కరెక్ట్గా ఏం చేయాలో మీకు తెలియదన్నది నిజం. ఎలా మొదలుపెట్టాలో నేను మీకు చెప్తాను. మనందరం స్టార్ట్ చేసేలానే మీరు స్టార్ట్ చేయండి. అదేంటంటే, పవిత్రుడైన దేవునికి వ్యతిరేకంగా మీరు పాపం చేశారన్నది ఆయనకు తెలియజేయడం. మీరు పాపంలో జీవిస్తున్నారని, అవిధేయతలో జీవిస్తున్నారని మీరేం చెప్పారు, ఎలా చెప్పారు? 10 ఆజ్ఞలను చదివి మీ సమస్య ఏమిటో ఒక స్థితిలో చెప్తారు. మిమ్మల్ని క్షమించమని అడగడం. మీరు అర్హులైనందున కాదు, ఎన్నడూ దానికి అర్హులు కాలేరు. మీరు మీ పాపాలను ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడని వాగ్దానం చేసినందున క్షమించమని అడగాలి. ఈ పదం ఒప్పుకోవడాన్ని చూడండి. మీ పాపాలను ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడును, నీతిమంతుడును గనక మీ పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తాడు. ఒప్పుకోవడం అంటే ఎవరికో చెప్పడం కాదు. ఒప్పుకోవడం అంటే మీ హృదయాన్ని తెరిచి దానిని దేవునికి సమర్పించడం, అలాగే పశ్చాత్తాపంతో తెలియజేయడం. వినండి, నిజమైన ఒప్పుకోవడంతో యథార్థమైన పశ్చాత్తాపం కలుగుతుంది. నన్ను దేవుడు పూర్తిగా మార్చివేయాలని కోరుకుంటున్నాను. మరొక మార్గంలో నడిపించమని, నా పాపాలను క్షమించమని అడుగుతున్నాను. మిమ్మల్ని క్షమించడం అంటే మీరు మరింత మంచిగా చేస్తారన్న ఆధారంతో కాదు. విలువైన వారినో, ఆయన యేసుని పంపించేంతగా మిమ్మల్ని ప్రేమించిన ఆధారంతో క్షమిస్తాడు. ఆయన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపి మనకు సత్యాన్ని చూపించడానికి, జీవితంలో మార్పుని తేవడానికి, శిలువ మీదకు వెళ్ళి శిలువ మీద తన రక్తాన్ని చిందించి మన పాపాలకు పూర్ణంగా అప్పును చెల్లించి తిన్నగా దేవుని వద్దకు మనం వెళ్ళగలగడం సాధ్యం అయ్యేలా చేశాడు. యేసు చేసిన కార్యం ఫలితంగా
మనం దేవుణ్ణి మన పాపాలను క్షమించి జీవితంలో నూతన ఆరంభాన్నివ్వమని అడిగేలాగా. మీరు ఎవరైనా ఎక్కడున్నా సరే మీ పాపాలను ఆయన క్షమిస్తాడు. మీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. దేవుని బిడ్డగా ఎప్పటికీ మీకు నిత్యమైన భద్రతను ఆయన మీకిస్తాడు. మీ జీవితాన్ని ఆయనకు అంకితం చేయడానికి సిద్ధంగా ఉంటే మీ కొరకు నా ప్రార్థన అదే. దానికి ఏం చేయాల్సి వచ్చినా అవకాశం ఉన్నప్పుడే దేవునితో నీతిగా సరిచేసుకోండి. తండ్రి, నీ వాక్యపు సత్యానికై నీకు కృతజ్ఞతలు. ప్రభు అయిన దేవా, మేము దేనికైనా అర్హులమనుకొని మమ్మల్ని క్షమించమని అడగడం లేదు. మేము దయ కొరకు అడుగుతున్నాము. పరిశుద్ధాత్మ ఈ సత్యాన్ని లోతుగా మేము గుర్తించేలా చేయాలని ప్రార్థిస్తున్నాను. దాని గురించి మేము ఆలోచించేలాగా దానిని పైన ఉంచితే మేము దాన్ని మా హృదయాలకు అన్వయించుకొని పూర్ణ హృదయంతో ప్రార్థిస్తాము. మేము జీవిస్తున్న ఈ తరంలో మార్పుని తేగలగడానికి మాకు సహాయం చేస్తావని యేసు నామములో అడుగుతున్నాము. ఆమేన్. నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే intouch.orgలో మమ్మల్ని కలుసుకోండి. ఇంటచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం, స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం. ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది.